మనం ఎదుటి వాళ్ళకి ఎట్లా మనం అంటే ఇన్కమ్ ఎట్లా సోర్స్ అనేది ఎట్లా చూపించవచ్చు అనేది మనకి ఇక్కడ మనకి సీనియర్స్ వాళ్ళు కూడా చూపిస్తారు మనకి. ఆ రకంగా దానికోసం మనకి రావడం జరిగింది. ఇది నెట్వర్క్ బిజినెస్ కాదండి, మన నెట్వర్క్ బిజినెస్ ఉంది. ఇది మీరు మస్తు చేసినాము, ఇంతకుముందు చైన్ సిస్టము అది చెప్తేనే ఎవరైతే ఆఖరి నాకు డబ్బు కావాలని ఆఖరి ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం సక్సెస్ అవుతుంది. మీకు ఫస్ట్ ఆకలి లేకుంటే దాని గురించి వదిలేయండి. దాని గురించి ఈరోజు మీటింగ్ని రేపు నెక్స్ట్ మీటింగ్కి రాకండి దయచేసి. దాని మీద మీకు లేదు, నాకు డబ్బు అవసరం లేదు, ఇలాంటివి నాకు వద్దు అనుకుంటే వద్దు. మీకు డబ్బు అవసరము అంటే డబ్బుని ఇంత ఈజీగా సంపాదించవచ్చా అనే ఆలోచన అంటే సంపాదించుకుంటా నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లల్ని సరిగించాలంటే కనీసము ₹1 కోటి అవుతుంది. ఒక పిల్లగాన్ని ఒక లైఫ్ మొత్తం చదివించాలంటే ఈ రోజు పరిస్థితి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు మనం చదివించింది వేరు, ఇప్పుడు ప్రెసిడెంట్ పిల్లల్ని చదివించే వాళ్ళు వేరు. ₹1 ఎందుకు పిల్లలు చదువు పూర్తి కావట్లేదు. మనం ఒక ఇల్లు కట్టాలంటే ₹1 అవుతుంది. ఈ రకంగా ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది ఈ ప్రపంచ దేశాల్లో ప్రతి ప్రపంచ దేశాల్లో అన్ని కంట్రీలలో ఉన్నది. మన కంట్రీలో 2 years బ్యాక్ నుంచి లీగల్ చేసేది ఇక్కడ నెట్వర్క్ బిజినెస్ అనేది. ఇంతకుముందు ఇన్లీగల్ మన దగ్గర అవకాశం ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. అయితే ఇది కూడా అంటే ప్రపంచ దేశాల్లో కుబేర్లు ఎలా అవుతుండ్రు అంటే ప్రపంచ దేశాల్లో బాత్రూమ్ అనేటోడు కూడా నువ్వు కారణం వస్తాడని అనేది మనం వింటాం కదా. వాడు ఎందుకు వస్తుందంటే మన నెట్వర్క్ బిజినెస్ చేస్తారు అక్కడ వాటే. మన మీద ఒక్క పని మీద మనకు ఆధారపడి ఉండదు. ఏ ప్రపంచ దేశాలలో మన లెక్క ఒకే పని మీద ఆధారపడి ఒక్కరు కష్టపడితే 10 మంది తినే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ మన దగ్గర మన ఇండియాలో ఉంటుంది. మనం ఒక్కరు పని చేస్తాం, మనము మన కొడుకులకి మన కోడలకి మన వాళ్ళకి మన వాళ్ళకి ఒక్కడే చేసి పెడతా ఉంటాం. అదే నా కొడుకు కష్టపడుతుంది అని చెప్పి అదే మనకు ఆడ 5 ఎకరాలు ఉందిరా, ఇక్కడ 10 ఎకరాలు ఉందిరా, మనకిందిరా బిడ్డ అని చెప్పి మనం చెప్పుకుని తాగుతాం. వాడు వెడిగేసరికి మనకి పని శాతం కాదు. మనం పోయిన తర్వాత మనకి ఏం చేయలేక ఉన్న స్థానం లేకపోతే చచ్చిపోతుంది. ఏం చేయాలి బతకలే అంటే ఇది తట్టుకోలేడు, ఫ్రెషన్ తట్టుకోలేదు. మార్కెట్లో ఉన్న ఫ్రెషన్ తట్టుకోలేక వాడు ఉన్నాస్తులను అమ్ముకొని వాళ్ళ బిడ్డలకు లేకుండా చేస్తాడు. లేదా ఫ్రెషర్ తట్టుకోకుండా వాడు సూచన చేసుకుంటాడు. అంటే మన పెంపకం అనేది అలా ఉంది మన ఇండియా. మనం చాలామంది మన పిల్లలు ఆ రకంగా పెంచుకుంటాం. మా కొడుకు గొప్పోడు, మీ మాకేంది, మాకు ఎకరాలు ఉన్నాయని, మనకు కొడుకుల బిల్డింగ్ ఉంది, మనకేంది బిడ్డ అని. అంటే మన కష్టాన్ని తెలియకుండా, మన పడ్డ కష్టాన్ని మన బిడ్డకు తెలియకుండా మనం పెంచడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయలేకపోతాం. ప్రతిదీ సింపుల్గా తీసుకుంటే మస్తు చేసినది అని చెప్పాను. వాయిస్ కాడ కడతాడు, లైన్లో కడతాడు, కనీసం 10 నిమిషాలు లాంటి మంచి విషయాలు చెప్తే లేని పరిస్థితి లేదు పిల్లలు. అందుకే ఈ బిజినెస్ చాలా మంచి బిజినెస్. ఇది మీరు సంపాదించింది కాక 10 మందికి అవకాశం కల్పించే అవకాశం ఉంది ఇక్కడ. మీరు ఏం చేసేదండి, మీరు కొంటున్న బంగారాన్ని మీరు ఆర్డర్ చేసుకోవడానికి మీరు ఏదైతే మీకు అవసరం ఉందో బంగారం అవసరము. ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది, ఒక నెక్లెస్ ఉంది, నెక్లెస్ ₹1,00,000 కావాలి. ₹1,00,000 ఒకసారి పెట్టలేని పరిస్థితి మీరు ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం. అంతేనా? ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం కదా. ఆ రకంగానే ₹1,00,000 గొలుసుని బంగారాన్ని మనం నెక్లెస్ని ₹1,00,000 నెక్లెస్కి మనం 5ో 10ో కట్టి మనం బుక్ చేసుకుని ఆ మిగతా ₹1,00,000 మన సొంతంగా మనం కట్టకుండా మనం కంపెనీకి రిఫరెన్స్ ఇచ్చి నీ లెక్క అయ్యా నేను తీసుకున్నాను, నా లెక్క వేరే వాళ్ళకి నువ్వు రిఫరెన్స్ ఇచ్చి ఈ నెక్లెస్ని నువ్వు ఉత్తగానే పొందుతున్నావు. అదే కాన్సెప్ట్. ఇక్కడ ఎవరిని మోసం చేసేది లేదు, దగా చేసేది లేదు. ఇది మొత్తం మీరేదో నెట్వర్క్ బిజినెస్ అలాంటివి ఏం లేదండి. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒక్కసారి చూడండి, మీకు నచ్చితే స్టార్ట్ చేయండి. రేపటి నుంచి నెలకి 50 రూపాయలు ఖచ్చితంగా మీకు సంపాదించగలుగుతారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది మంచి అవకాశం, వినియోగించుకోండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ.